హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 17th వీడియో అండి ఈ సిరీస్లో. ఇప్పటికే చాలామంది మా ఛానల్ని ఫాలో అవుతుంటే 16 days వీడియోస్ వాళ్ళ కామన్గా ఇంగ్లీష్ మేము సులభంగా చేసి చెప్పే ప్రయత్నం చేశాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రాంగ్ సెంటెన్స్ ఏంటంటే ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ 2 hours అనేది రాంగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 hours అనేది కరెక్ట్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఏం చెప్తా అంటే సిన్స్కి ఫార్కి డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట. అంటే ఎక్కడ సిన్స్ వాడాలి, ఎక్కడ ఫార్ వాడాలి. సిన్స్ అనేది ఎప్పుడు వాడాలంటే నువ్వు పర్టికులర్ టైం గురించి మాట్లాడినప్పుడు. ఎగ్జాంపుల్, ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. నువ్వు ఎందుకంటే మార్నింగ్ గురించి చెప్తున్నావు. ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ మండే. ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ 2010 అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది, అంటే మండే నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఆర్డర్ పెట్టాడు అనుకోండి ఆన్లైన్లోనో, ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ మండే అంటే ఆ ఆర్డర్ కోసమో లేదా ఆ మొబైల్ కోసమో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టింటారు కదా, నేను మండే నుంచి వెయిట్ చేస్తున్నా, ఈరోజు వచ్చింది. అంటే స్టార్టింగ్ పాయింట్ మండే దానికి. ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. ఎవరైనా మీ బ్రదర్ ఎక్కడి నుంచి ఊరు నుంచి వస్తున్నాండి, మా పొద్దు నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా, దానికి కూడా సిన్స్ మార్నింగ్ అంటే స్టార్టింగ్ పాయింట్ మనం మాట్లాడుతున్నాం. సిన్స్ అనేది స్టార్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ 2 hours ఉంది, అంతే, స్టార్టింగ్ పాయింట్ లేదు. సో ఇక్కడ 2 hours అనేది డ్యూరేషన్. అంటే మీకు అర్థమైంటుంది ఇప్పుడే, డ్యూరేషన్ అని వచ్చినప్పుడు ఏది వాడాలి? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, ఫార్ వాడాలి. ఇక్కడ చూడండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 hours. చూడండి, ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆర్ లెంత్ ఆఫ్ టైమ్ ఆర్ డ్యూరేషన్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ 2 hours, ఫర్ 3 days, ఫర్ 5 years. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 5 years. ఎగ్జాంపుల్, ఏదైనా నీట్ ఎగ్జామ్లో నేను డాక్టర్ సీట్ కోసం ట్రై చేశాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 years టు క్రాక్ నీట్ ఎగ్జామ్. ఏదైనా కానీ ఇలా డ్యూరేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఏమో ఫార్ మాట్లాడండి, ఫార్ వాడండి. అదే పర్టికులర్ టైం కానీ పర్టికులర్ డే కానీ ఏదైనా కానీ దాని గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఇక్కడ సిన్స్ వాడాలి. అర్థమైందండి? ఇప్పుడు మీకు సిన్స్కి ఫార్కి మధ్య తేడా తెలిసి ఉంటుంది, ఎక్కడ ఏ పదం వాడాలి అని కూడా మీకు అర్థమైంటుందని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.